పూర్తి చేసుకున్నాము. నౌ టాస్క్ టైం. ఇప్పటివరకు మనం రౌండ్స్ ఆడితో టాస్క్ లో జస్ట్ ఎంటర్టైన్ అయ్యాము. ఈ రౌండ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు 1 గ్రామ్ బంగారం కూడా గెలుచుకోవచ్చు. అండ్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే నేను ఒక బ్రహ్మాండమైన సాంగ్ ప్లే చేస్తాను. దానికి మీరు నాన్ సింక్ లో డాన్స్ చేయాలి. ఎవరు ఎక్స్ట్రాడినరీగా నాన్ సింక్ లో ఉంటారో వాళ్ళకి నేను 1 గ్రామ్ గోల్డ్ ఇస్తాను. ఓకే, రెడీయా? రెడీ. కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై కూడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా డిటర్జెంట్ సోప్ గోల్డ్ స్టార్ ఎవరంటే చూసారు అసలు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఎవరు? మనీషా. మీకు అనిపించిందా? కంగ్రాచులేషన్స్. సూపర్, బాగా చేసావు. ఓకే, సో కంగ్రాచులేషన్స్ మనీషా, యు ఆర్ ద ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్. కంగ్రాచులేషన్స్. కాకపోతే ఈ 1 గ్రామ్ గోల్డ్ సెపరేట్ నీకు, ఇది ఈ స్కోర్ లో మిక్స్ అవ్వదు. సో అకార్డింగ్ టు ద స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము, ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో. గో టు బ్రేక్. నేను ఒక బంగారం మాట చెప్పాలనుకుంటున్నాను. బంగారం మనం బేసిక్ గా ఎవ్రీడే వేసుకుని తిరగము, అంటే హెవీగా. సో అలా మనం బంగారం వాడకుండా ఉన్నప్పుడు ఆ బంగారాన్ని ఎరుపు లేదా పసుపు బట్టలో పెడితే మంచిది అని అంటారు. ఫాలో చేయండి. ఓకే, మరి ఇంట్లో కూర్చుని ఆడుతున్న లక్ష్ములు మీరు సెకండ్ రౌండ్ లో ప్రశ్నకి జవాబు ఇచ్చే ఉంటారు. మరి ఆ లక్కీ విన్నర్ ఎవరు అంటే కంగ్రాచులేషన్స్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,